నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. ప్రధానంగా 2019 తర్వాత 2018 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత 2023కి 24కి బీజేపీ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగినటువంటి పరిస్థితి 13% నుంచి, అంటే దాదాపుగా 13.90% నుంచి 35%కి పుంజుకున్నటువంటి పరిస్థితి బీజేపీ కనిపిస్తుంది. అయితే ఇక్కడ సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ సమానంగా సీట్లు అక్కడ వచ్చినటువంటి పరిస్థితి. 8 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 8 బీజేపీ పార్టీ గెలిచింది, 1 ఎంఐఎం గెలిచినటువంటి పరిస్థితి. సో ఈ పోటాపోటీ ఏవైతే విజయాలు సాధించడంలో సమానంగా ఓట్ షేర్ జరిగిందా? కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గతంలో చూసుకుంటే ఇప్పుడు పెరిగిందా? ఎందుకంటే ఇక్కడ ఏమీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో కూర్చొంది, పరిపాలన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ పార్టీకి సంబంధించి కూడా దినదిన ప్రవర్తమానం అంటారు, అంటే గతంలో చూసుకున్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా మారినటువంటి పరిస్థితి రాను రాను పుంజుకుంటుంది. బలమైన శక్తిగా మారేటటువంటి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది బీజేపీ పార్టీకి సంబంధించి. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయింది. తెలంగాణ తెచ్చిన రాష్ట్రంగా ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది. పూర్తిగా అసలు సీట్లే సాధించలేనటువంటి పరిస్థితి, కనీసం పోటీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు బీజేపీ 7 స్థానంలో దాదాపుగా 2వ స్థానంలో ఉంది, 8 స్థానాల్లో గెలుచుకున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇటు అలా బీజేపీ గ్రాఫ్ ఎలా ఉంది, సో దీనికి సంబంధించి నేతలు ఏం చెప్తారు, వారి నేతలు అని కూడా మాట్లాడదాం. అదే రైట్. దీనికి సంబంధించి ప్రధానంగా అంటే మనతో పాటు మాట్లాడడానికి డిబేట్లో పాయింట్లో పాల్గొనబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి శివలాల్ గారు, అలాగే కాసేపటి ఆయన జాయిన్ కాబోతారు. బీజేపీ పార్టీ నుంచి సంబంధించి క్రాంతికరి గారు మనకి అందుబాటులో ఉన్నారు, అలాగే రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. వారిద్దరికీ ముందుగా నమస్కారం. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే పాపిరెడ్డి గారు, అంటే మీరు చాలా ఏళ్ల నుంచి రాజకీయాలు పరిశీలిస్తూనే ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో అనూహ్యమైనటువంటి పరిణామాలు, అంటే అసలు పార్టీకి ఓటు శాతమే లేదు, గెలిచే పరిస్థితి అనుకున్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో అధికారంలో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. అదే స్థాయిలో బీజేపీ పార్టీ దినదిన ప్రవర్తమానంగా గతం నుంచి చూసుకుంటే 2014లో ఒక్క సీటుకే పరిమితమైంది. ఈరోజు 8 స్థానాలు, 8 కలిసి వస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ పార్టీ కూడా. సో ఈ గ్రాఫ్లు రెండు చూసుకుంటే ఏ పార్టీ బలపడుతుంది అనుకోవచ్చు? అంటే ఇక్కడున్న తెలంగాణ రాజకీయ పరిస్థితుల ప్రకారం ఏ పార్టీకి ప్రజలు ఆదరణ పొందుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అనుకుంటున్నారు? ఇప్పుడు మనం 2 విషయాలు పరిశీలించాలి ఇక్కడ. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా జనాలు స్పష్టంగా కాంగ్రెస్ చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని చూడడం జరిగింది కాబట్టి మొత్తం ఒకవైపే ఓటింగ్ జరిగి ఇది మన వ్యతిరేక ఓటు కానీ లేకపోతే మిగతా అన్ని రకాల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పోయి, కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు దాదాపుగా ఓట్ల పర్సెంటేజ్ పెంచుకొని అది 64 సీట్లు వాళ్లకు, 1 సీట్ సిపిఐకి 65 సీట్లతోని అది అధికారానికి రాగలిగింది. అది అప్పుడు ఆ ఎలక్షన్స్ లో బీజేపీ పరిస్థితి ఏంటంటే బీజేపీ కేవలం 14% ఓట్లతోని 8 సీట్లు మాత్రమే రావడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత 5 నెలలకే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మామూలుగా సీట్ల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ కు అంతకుముందు 3 సీట్లు ఉన్నాయి, 8 సీట్లు అయినాయి. బీజేపీకి 4 సీట్లు ఉన్నాయి, 20 సీట్లు అయినాయి. ఎంపీ సీట్లు అంటే వీళ్ళకి 4 సీట్లు పెరిగినాయి, వాళ్ళకి 5 సీట్లు పెరిగినాయి. కాంగ్రెస్ ఏం క్లెయిమ్ చేస్తుంది, నాకు 3 సీట్ల నుంచి వెళ్ళి మేము 8 సీట్లు పెంచుకున్నాం, 5 సీట్లు పెరిగినాయి అని కాంగ్రెస్ చెప్పుకుంటున్నది. రెండో వైపు బీజేపీ ఏం చెప్తున్నది అంటే మేము 4 సీట్లు అంటే ఎంపీ 4 సీట్ల నుంచి వెళ్ళి 8 సీట్లు పెంచుకున్నాం, మాకు 8 ఎమ్మెల్యేల నుంచి వెళ్ళి 8 ఎంపీ సీట్లు రావడం జరిగిందని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ విషయం మనం స్పష్టంగా ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కేవలం 14% ఓట్లు వచ్చి 8 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే అది పరిమితం కావడం జరిగింది.
కానీ 2024 మే 13 నాడు జరిగిన ఎన్నికలలో అది 4 అంతకుముందున్న స్థానాల నుంచి వెళ్ళి 8 స్థానాలు గెలవడమే కాకుండా ఓట్ల పర్సెంటేజ్ గణనీయంగా పెంచుకున్నది. అంతకుముందు 14% ఉన్న ఓటు ఇవాళ 36% ప్లేస్ కావడం జరిగింది. అంటే దాదాపు 22% ఓట్లను పెంచుకోగలిగింది. అంటే అది ఒక విధంగా బీజేపీకి ఒక 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 గొప్ప ఘన విజయంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఓట్ల పర్సెంటేజ్ బాగా పెరిగింది. అదే కాంగ్రెస్ చూస్తే మనకు 2023లో వాళ్ళకి 39%, 39.4% ఓట్లతోని 64 సీట్లు, 0.5% ఓట్లతోని ఒక సీటు సిపిఐ, అంటే 40% సీట్లతోని సిపిఐతో కలుపుకొని 65 సీట్లు వచ్చినాయి. ఆ లెక్కలు చూసుకుంటే ఒక్కొక్క ఎంపీ స్థానానికి 7 ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి కనీసంగా 9 స్థానాలు గెలవాలి. కానీ 9 స్థానాలకు నుంచి 8 స్థానాలకే వాళ్ళు సరిపెట్టుకోవడం జరిగింది. ఆ లెక్క ప్రకారం చూస్తే 14% ఓట్లతో నుంచి 8 సీట్లే ఉన్న బీజేపీ 36% పెరిగి దాదాపు 8 సీట్లకు గెలిచిందంటే, ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇద్దరికి కూడా వాళ్ళ లెక్కలలో 5 సీట్లు పెరిగినాయి, వీళ్ళ లెక్కలలో 4 సీట్లు ఎంపీలు పెరిగినాయి. కానీ మిగతా అంశాలు చూసుకుంటే మాత్రం ఈసారి గెలుపు మాత్రం చాలా మంది యొక్క రాజకీయ విశ్లేషకులు కానీ, మిగతా ఇది మీడియా కానీ, మిగతా వాళ్ళు అంచనా వేసింది ఏంటంటే ఇది ఒక విధంగా బీజేపీ దక్షిణాది రాష్ట్రాలలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా సగం సీట్లు, దాదాపుగా 71 సీట్లు తీసేస్తే సగం సీట్లు సాధించి గణనీయమైన విజయం సాధించిందని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే అటు కాంగ్రెస్ తన పార్టీ స్థానాన్ని అది మెరుగుపరుచుకొని 3 స్థానాల నుంచి 8 స్థానాలకు పెరిగి 5 స్థానాలను చేయించుకున్నది. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ గెలిచిన స్థానాలలో చాలా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు ఇప్పటికి కూడా వీళ్ళకి కూడా కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య కూడా 4 నుంచి 5% ఓట్ల తేడా ఉన్నది. ఇప్పుడు మీరు నల్గొండ కానీ, ఖమ్మం కానీ, లేకపోతే మహబూబాద్ కానీ, వరంగల్ కానీ, మిగతా చాలా స్థానాలలో కూడా కాంగ్రెస్ అధిక మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ బీజేపీ గెలిచిన దగ్గర బాగా మెజార్టీ వచ్చినప్పటికీ కొన్ని స్థానాలు, ఉదాహరణకి ఇప్పుడు మహబూబ్ నగర్ లో బొటాబొట్టి, అంటే నెక్ టు నెక్ కాంపిటీషన్ లో బీజేపీ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు కూడా ఏమున్నాయంటే మనం అర్థం చేసుకోలేదు. ఏంటంటే బీజేపీ ఇప్పుడు మొన్న గెలిచిన స్థానాలలో, అంటే ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్ పాత స్థానాలు నిలబెట్టుకునే కాకుండా గెలిచిన 5 స్థానాలు కూడా హైదరాబాదు, రంగారెడ్డి, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న స్థానాలే ఎక్కువ గెలవడం జరిగింది. ఉదాహరణకు మీరు మల్కాజిగిరి, సికింద్రాబాదు, చేవెళ్ళ, ఈ 3 స్థానాలతో పాటుగా ఈ పక్కన మహబూబ్ నగర్ కూడా దాదాపుగా హైదరాబాదు, హెచ్ఎండిఏ పరిధికి దాదాపుగా ఆనుకొని ఉన్న ప్రాంతం ఒకటి. రెండో వైపు మెదక్ కూడా గెలిచింది. మెదక్లో కూడా మీరు పటాన్ చెరువు, సంగారెడ్డి ఈ ఏరియాలలో రఘునందన్ రావుకు భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి మెదక్ సీటు కూడా వాళ్ళు గెలవడం జరిగింది. అంటే 5 సీట్లు హైదరాబాదు, రంగారెడ్డి, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఆ దాదాపు దరిదరి ప్రాంతాలలో ఉన్న ఈ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ గణనీయమైన విజయం సాధించింది. రెండో వైపు నార్త్ తెలంగాణ, అంటే ఆదిలాబాదు, నిజామాబాదు, ఇది మన కరీంనగర్, అక్కడ కూడా మంచి మెజార్టీ, దాదాపు 1,00,000 పైన మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి 1,00,000 ప్లేస్తో గెలిచారు. కాబట్టి ఈ గెలుపు అనేది ఒక విధంగా బీజేపీకి ఒక నైతికంగా అన్ని రకాలుగా ధైర్యం ఇస్తుంది. కానీ ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, హైదరాబాద్ హెచ్ఎండి పరిధిలో 3 సీట్లు గెలిచిన బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో అది ఎమ్మెల్యే గెలుచుకోలేకపోయింది. అక్కడ కాంగ్రెస్ సజీవంగా ముందుకొని కాంగ్రెస్ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా చూడాలి? కేవలం మొన్న జరిగిన ఎన్నికలలో బీజేపీ గెలుపు అన్నది కేవలం మోడీ గారి యొక్క వేవు, లేదా మోడీ గారి యొక్క ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు వేసిండ్రా? మిగతా ఎలక్షన్లకు తెలంగాణ ప్రజలు భిన్నంగా స్పందిస్తారన్న విషయం కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. రాబోయే ఎన్నికలలో కూడా బీజేపీ ఇదే రకమైన విజయాలు సాధిస్తుందా, ఇదే రకమైన ఊపు ఉంటుందా అనేది రాబోయే కాలంలో చెప్తుంది. కాబట్టి మొత్తం మీద కాంగ్రెస్, బీజేపీ 2 కూడా విజయం సాధించినప్పటికీ కూడా సాపేక్షంగా బీజేపీ గెలిపి పెద్దది కాంగ్రెస్ కన్నా.
రైట్ థ్యాంక్ యూ ఎస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను పాపిరెడ్డి గారు. ఎస్ ప్రధానంగా శివలాల్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే అంటే మళ్ళీ అధికారంలోకి వస్తుందా అన్న డౌట్ నుంచి ఖచ్చితంగా మేమే వస్తామనే స్థాయిలో కేరళ తర్వాత అలాంటి వ్యూహాత్మకంగా ఇక్కడికి వచ్చారు, గెలిచారు. కానీ ఇక్కడ ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి ఆ వేవ్ అంటే ఇందాక మాట్లాడుతూ కూడా పాపిరెడ్డి గారు కొన్ని అంశాలు చెప్పారు. అంటే మోదీ వేవ్ వచ్చు, ఇక్కడ బలంగా బీజేపీ పార్టీని ఆదరించే కార్యకర్తలు పెరగడం, ఓటర్లు కూడా అటువైపు తిరగడం, ఈ కారణాలు అవ్వచ్చు. అక్కడ కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడే పరిస్థితి ఉంది. సాపేక్షంగా చూసుకుంటే దినదిన ప్రబద్ధం అంటారు కదా, అంటే గతంలో చూసుకుంటే అలా పెరుగుకుంటూ అంటే దాదాపుగా 13 నుంచి అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.91% నుంచి 35% పెరిగింది. సో ఈ పర్సెంటేజ్ అనేది కొంతవరకు కలిసి వచ్చింది అంటారు, మీరేమంటారు? ముందుగా అమన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ఛానల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కంటే 2014 తర్వాత 18 తర్వాత 19 తర్వాత ఏదైతే ఎలక్షన్ జరిగినాయో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర చేయడంతోనే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారనేది ఎవరైనా నమ్మాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఏదైతే 10 సంవత్సరాల బీజేపీ వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపించడం జరిగింది. అయితే ఈ దిశగానే ప్రజలు కూడా ఆ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. సరే, మొత్తానికి ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కొంచెం కన్ఫ్యూజన్ మ్యాండేట్ కాబట్టి అటు బీజేపీకి కూడా మెజారిటీ ఇవ్వలే, ఇటు కాంగ్రెస్ కూడా ఇవ్వలే, ఇద్దరికి దర్దాపులో ఇవ్వడం జరిగింది. సరే, ఆ ఎన్డీఏ కూటమి ఈరోజు నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సరే, ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ వాళ్ళ మంత్రివర్గానికి కానీ శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఇదే కిషన్ రెడ్డి సబ్జెక్ట్ వస్తే లాస్ట్ వరకు కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసేట్లో కొంచెం లేట్ జరిగింది. ఎందుకంటే 15 రోజులలోనే క్యాండిడేట్ అనౌన్స్ చేయడము, ఆ 15 రోజులలోనే మొత్తం ప్రచారం కానీ అదే చేయడం జరిగింది. కానీ దానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కొంచెం డిలే చేయడం వల్ల బీజేపీ మొత్తానికి ప్రచారము వాళ్ళు కొంచెం 1కి 3 సార్లు వెళ్ళి ప్రజలను కలవడం కానీ లేకపోతే వాళ్ళ ప్రచారం కొంచెం అర్లీగా స్టార్ట్ చేయడం జరిగింది. అది కొంచెం సికింద్రాబాద్లో లాస్ట్ వరకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. సరే, అట్లయినా సరే కిషన్ రెడ్డి గారు గెలిచిర్రు. ఈసారి మొన్న బండి సంజయ్ గారు మాట్లాడింది చాలా బాగుంది. ఆ దిశగానన్నా ఆయన పనిచేయాలి. ఎందుకు గెలుపు ఓటములు అనేది ఎలక్షన్ అనేది వేరు, కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి నేను పనిచేస్తానని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అదే మాట గత 5 ఏళ్ల కింద నుంచి కిషన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. కనీసం ఇప్పుడన్నా ఆయన మార్పు చేసుకొని ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి చేసే పదంగా ఆయన ముందుకు పోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్రధానంగా క్రాంతికిరణ్ గారు చెప్పండి, బీజేపీ పార్టీకి సంబంధించి అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే సమానమైనటువంటి పోటీ ఇచ్చింది, ఇక్కడ మాకు సమవుజ్జిగా ఉంది తప్ప ఎక్కువ తక్కువ అంటూ ఏం లేదు, మాకు ఉండాల్సిన ఓటు బ్యాంకింగ్ మాకు ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అండ్ శివలాల్ గౌడ్ గారు ప్రధానంగా ఇప్పుడు క్యాబినెట్లో కొరుకుదినటువంటి కేంద్ర క్యాబినెట్కి శుభాకాంక్షలు తెలిపారు అండ్ అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటున్నారు. సో ప్రధానంగా మీరేమంటారు, అంటే ఈ గ్రాఫ్ పెరగడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళారు, సో మీరేమంటారు? నమస్కారం. ఇదైతే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వం వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అనే ఒక సంకేతము తెలంగాణ ప్రజలకు చేరింది. కాబట్టి 4 ఉన్న ఎంపీలు 8 మంది అయినారు. ఒక్కరే ఎంపీగా ఉండే ఇప్పుడు మినిస్టర్ గా ఉండే 2 మినిస్టర్లు అయినారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆధ్వర్యంలో రాబోయే రోజులలో గణనీయంగా 2 మంత్రులు తెలంగాణ అభివృద్ధికి అన్ని సర్వాంగీణ వికాసం చేయడానికి కృషి చేస్తారు. అది ఒకటి. రెండోది, రాజకీయంగా చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నుంచి మొదలుకొని తెలంగాణలో నలుమూలలలో కూడా ఏ రకంగా అయితే కార్యకర్తల ఒక బలం పెరుగుతూ వస్తున్నారు. సైద్ధాంతికంగా మా సంఘటన నిర్మాణం కూడా అన్ని గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా పెరుగుతూ వస్తుంది. అది కూడా స్పష్టంగా ఒక కారణము. ఆ రకంగా అటు సైద్ధాంతికంగా సంఘటన పరంగా
భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చేస్తున్న ఒక కార్యక్రమాన్ని ప్రజలకు వివరించుకుంటూ దాని వల్లనే ఈ రకమైన ఒక ప్రజా మార్పు అంటే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా జన ఆదరణతో ద్వారానే ఈ రకంగా 8 ఎంపీల స్థాయికి ఎదిగింది అనే ఒక స్పష్టత మనందరం కూడా తెలుసుకోవాలి. రైట్ రైట్ శివలాల్ గారు, ఒకటి అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో మీరు అనుకున్నటువంటి 12 నుంచి 14 స్థానాలు గెలవబోతున్నాం, కీలకంగా రెఫరెండంగా చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గాల్లో కొన్ని సంబంధించి అక్కడ ఓడిపోవడం కానీ ఇవన్నీ కూడా కారణాలు ఏవే కారణాలు, ఏ ఫ్యాక్టర్స్ వల్ల మీకు ఓటు శాతం తగ్గింది, ప్రజలు అటువైపు మొగ్గు చూపించడం కారణమైంది అనుకుంటున్నారు? సిట్టింగ్ ఎంపీ మా రేవంత్ రెడ్డి గారు ఉండే, ఎస్, కానీ అది ఆమె చేవెళ్ళ నుంచి మహేందర్ రెడ్డి గారి వైఫ్ని సునీత మహేందర్ రెడ్డి గారిని తీసుకురావడము, అక్కడ మన క్యాండిడేట్ కొత్తగా అనిపించడము, కొంచెం ఆ టైము ప్లస్ ఒకటి ఏంటంటే మేజర్గా మొన్నటిసారి ఏదైతే ఎంపీ సీట్లు అనౌన్స్ చేయడం కొంచెం కాంగ్రెస్ పార్టీ లేట్గా అయింది. బీజేపీ పార్టీ ఒక నెల రోజులు 1.5 months ముందే అనౌన్స్ చేయడం జరిగింది. అది వాళ్ళకి కొంచెం ప్లస్ అయింది. లేకపోయింటే మటుకు ఖచ్చితంగా, ఎందుకంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పట్టం కట్టిండ్రో ప్రజలు ఓటర్లు కానీ ఈ రోజు అదే పట్టం కడతారనే ఉద్దేశంతోనే మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండేది. కానీ అక్కడ ఇంకోటి ఏమంటే చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉంటే బీజేపీలోకి పోయిండో ఆయన కొంచెం అక్కడ మంచి పేరు ఉంది, సౌమ్యుడు, ప్లస్ రెండవది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిలాగా వ్యవహరించాడు. అది ఆయనకు అక్కడ ప్లస్ అయింది. అందుకు మాకు మల్కాజిగిరి కానీ ఇటు కేవల కానీ మాకు పోవడానికి ఒక అవకాశం ఉంది. అంటే మహబూబ్ నగర్లో కూడా దాదాపుగా నెక్ టు నెక్ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ డీకార్ను గెలుపొందారు. అక్కడ ఏ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయంటే దాదాపుగా అది కాంగ్రెస్ పార్టీకి వస్తుందేమో అనుకున్నటువంటి సందర్భాల నుంచి మళ్ళీ బీజేపీ పార్టీ వైపు మళ్ళీ చివరి వరకు ఒక టెన్షన్ నడిచింది. అక్కడ ప్రధానంగా అంటే ఓటర్లు పట్టం కట్టడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటారు? ఒకటేమంటే అది రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గము, ఆయన ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్ అందులోనే వస్తుంది. వంశీచంద్రారెడ్డి కూడా బాగా కష్టపడిండు, మొదటి నుంచి గ్రాస్ రూట్ లెవెల్లోనే వర్క్ చేసిండు. కానీ ప్రజల నిర్ణయం ఏదైతే ఓటర్ల నిర్ణయం లాస్ట్ మూమెంట్లో కొంచెము అంటే ఈ ప్రస్తుతానికి ఈ ప్రచారంలో కొంచెం ఏమన్నా డిఫరెన్స్ ఉంది నాకు తెలియదు. కానీ మొత్తానికి అక్కడ మటుకు వంశీచంద్రారెడ్డి గారు గెలుస్తారు అనేది బాగుండే, ఎందుకంటే ఆయన యూత్ కాంగ్రెస్ NSA నుంచి కూడా ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్యే ఇయ్యకపోయినా ఓపికతో ఉన్నాడు, ఎంపీ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు 3 సార్లు ఆ ఏరియాలో పోవడం జరిగింది. ఇంకోటి ఏమంటే DK అరుణ గారు కూడా గతంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలే, ఆమె కూడా అక్కడ కొంచెం హోల్డ్ ఉంది. అది ఏమన్నా ఓటు శాతం మార్పిడి కొంచెం అటు ఇటు జరిగింది, అందులో DK అరుణ గారు గెలవడం జరిగింది. లేదంటే వంశీచంద్రారెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు అనేది మా సర్వేలు కానీ ప్రచారంలో కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అట్లాగే ఉండేది. రైట్ క్రాంతికిరణ్ గారు, ఒకటి ప్రధానంగా మీకు అంటే ముందు నుంచి శివలాల్ గారు చెప్తున్నాడు, కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నాడు మాట ముందు నుంచి అది 5 నెలలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి సమయం చాలా బాగా బీజేపీ యూజ్ చేసుకుంది, ప్రకటనలో అభ్యర్థుల ముందు ప్రకటించడం మీకు కలిసి వచ్చిందంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే కొన్ని కారణాలు చూసుకుంటే కనుక అభ్యర్థుల ప్రకటన ముందు చేయడం ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చినా చాలా వరకు అంటే ఇక్కడ మహబూబ్ నగర్ కొన్ని స్థానాల్లో మేమే గెలిచాం, అక్కడ వంశీచంద్రెడ్డి కూడా తర్వాత ఆయన ప్రెస్ మీట్లో కూడా నైతికంగా మేమే గెలిచామని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మీరేమంటారు? మేము అభ్యర్థుల ఎంపిక అనే ఒక ప్రక్రియ దాదాపు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక 3-4 నెలల కింద నుంచే ఎవరు ఏ పార్లమెంట్ క్షేత్రానికి వారి యొక్క శక్తి సరిపోతుంది అనే దిశలో ఒక పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ బోర్డు ఆలోచన చేసి సరైన సమయంలోనే వాళ్ళని ఎంపిక చేసి డిక్లేర్ చేయడం జరిగింది. అది ఒక రకంగా అంటే ప్రచారం చేయడానికి భారతీయ జనతా పార్టీకి కొంచెం అనుకూలమైన సమయం ఎక్కువనే దొరికింది. మేము సాధ్యమైనంత వరకు ప్రతి గ్రామానికి, ప్రతి బస్తీకి, ప్రతి ఇంటికి చేరే, అన్ని నియోజకవర్గాలలో చేరే ప్రయత్నం చేయడం జరిగింది. అదే రకంగా ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఈ దేశంలో గత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ రకంగా అయితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది, అది దాని వల్లనే ప్రజా ఆదరణ పెరుగుతూ వచ్చింది.
దాంతో పాటు ఎవరైతే స్థానికంగా అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళ ఒక ఫేస్ వాల్యూ, వాళ్ళ ఒక చరిష్మా కూడా అదే రీతిలో ఉపయోగపడింది. అదే క్రమంలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో డబుల్ డిజిట్ కి పోతుందని సంకేతాలు ఉండే, అయినప్పటికీ కూడా 8 మంది పార్లమెంట్ ని స్పష్టంగా గెలవగలిగింది. రైట్. ఒకటి అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి చాలా వరకు గ్రాఫ్ వచ్చింది, అక్కడ ఆంధ్రలో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. అక్కడ మీరు అనుకున్నటువంటి రామాలయం అనుకున్నటువంటి ఏదైతే నిర్మించారో అక్కడ సొంత నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి పరిస్థితి, యూపీలో పట్టం కట్టలేదు. ప్రధానంగా మీరు దానికి ఏం చెప్తారు? చూడండి, అంటే స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రిజర్వేషన్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల యూపీలో కొన్ని సమస్యలు వచ్చినాయి. అట్లా అంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణము భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా అజెండా కాదు. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 400 సంవత్సరాలు కానీ ప్రచారంలో క్రాంతికిరణ్ గారు ప్రచారంలో ఎక్కడ ప్రచారంకి వెళ్ళా మోదీ గారు ఆ ప్రస్తావన తీసుకొచ్చేవారు, బీజేపీ నేతలు కూడా తీసుకొచ్చేవారు. సరే, ఇప్పుడు మరి ఇంతకు ముందు చాలా మంది పాలకులు చాలా రకంగా మాట్లాడారు. ఎప్పుడు కూడా ఆ రాముని మందిర నిర్మాణం చేయాలని మనసు కాదు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఎప్పుడు కూడా రామునికి గౌరవం ఇయ్యలేదు, రాముని అస్తిత్వాన్నే ప్రశ్నించారు కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనూ ఆరాధ్య పురుషుడు శ్రీరామచంద్రుడు ఒక మందిరం నిర్మాణం అయింది. కాబట్టి దాన్ని ఎక్కడైనా సరే దాన్ని చెప్పడానికి ఏం నిర్మోమాటం ఏం లేదు, స్పష్టంగా చెప్పినాము. అదే రకంగా చెప్పడం వల్లనే అది కూడా ఒక కారణము. తెలంగాణలో కూడా చాలా మంది హిందువులు అయోధ్య మందిర నిర్మాణం వల్ల హిందువులందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితపడి ఓటు వేసాననే ఒక స్పష్టత కూడా మాకుంది. రైట్. ఇక్కడ ఒకటి శివలాల్ గారు, సో ఇక్కడ ఈ మంత్రం తెలంగాణలో పనిచేయలేదు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ చాలా బలంగా తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి గారు, దేవుడు ఇంట్లో ఉండాలి అని ఆయన చాలా వరకు స్లోగన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. భక్తి వేరు, రాజకీయం వేరు, దాన్ని లాగొద్దు, దాన్ని లేకుండా మాట్లాడే చాలా సందర్భాలు ఆయన ప్రస్తావించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రం సమానంగానే మిమ్మల్ని చూశారు, సమానంగానే ఓడిసరిచ్చారు. ఒక రకంగా చూసుకుంటే బీజేపీ పార్టీకి గతంలో కంటే ఎక్కువ పట్టం కట్టారు. సో ఏం చెప్తారు? మన ఒకటి ఏమంటే, ఇంతకుముందు క్రాంతి కిరణ్ గారు ఒక మాట ఏమంటుందంటే, కాంగ్రెస్ వాళ్ళు రాముని ఎక్కడ కూడా మొక్కలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే హిందువులు ఉన్నారో బీజేపీ వాళ్ళు చెప్తేనే రాముని కానీ, కృష్ణుని కానీ, శివుని కానీ, లేకపోతే అమ్మవారిని మొక్తారనేది కాదు. ఖచ్చితంగా పూజా పునస్కారం చేసేవాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కానీ బీజేపీ ఏంటంటే, ఎవరైతే రథయాత్ర మ్యూట్లు ఉన్నారు మీరు, రథయాత్ర ఎవరైతే షురూ చేసిండ్రో ఆయననే ఎల్కే అద్వానీ అదే రకంగా ఏదైతే అఫిడవిట్ సుప్రీం కోర్టుకి ఇచ్చిందో దాంట్లో రాముడు అనే కాల్పనికము అస్తిత్వమే లేదు అని అఫిడవిట్ రాసిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు బహుశా అక్కడ రామ మందిరం నిర్మించడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. మీరు అది ఒక్కసారి మర్చిపోదు. ఎందుకంటే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు బీజేపీ అధికారంలో లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫుల్ సపోర్ట్ చేసి అది జరగడానికి కారణమైంది. ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళ అకౌంట్ అందుకేనా పివి నరసింహారావుని ఆయన ఒక పార్థివ దేవాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కానీ అందు గురించి ఆయన ఒక అంత్యక్రియలు హైదరాబాద్ లో చేయించారా మీరు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ లో అంతిమ క్రియలు జరగడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మా తండ్రి గారి నిర్ణయము హైదరాబాద్ లోనే ఉండాలా, ఏపీలో ఉండాలి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీలో ఉండాలనేది చెప్పడం జరిగింది. అదే కాకుండా గాంధీలకు ఢిల్లీ మా సొత్తు, వేరేవానికి ఎవరికి కూడా రావద్దు అనే ఒక మానసికత వల్లనే పివి నరసింహారావు గారిని ఒక పార్టీ క్రాంతికరణ్ గారు శివలాల్ గారు ఒకటి టాపిక్ డైవర్ట్ అవుతుంది, మనకి టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఎస్, ప్రధానంగా అంటే మనం ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తున్నాం. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిందా, లేకపోతే ఏదైతే బీజేపీ సంకల్పం నెరవేర్చుకుందో అది ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిందో అది ఓట్ల రూపంలో రాలేదు. అది అంశాన్ని పక్కన పడుతుంది. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా ఒక్క సీటు కూడా రాలేదు. ఆ ఓట్లు మాత్రమే ఇక్కడ బీజేపీకి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కానీ షేర్ అయ్యాయి. సో ఏ పార్టీ ఎక్కువగా సీట్లు తీసుకుందాం అనుకుంటున్నారు మీరు? ఎస్, చెప్పండి శివలాల్ గారు. మీరు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా గేట్లు తెరిచావు రమ్మన్నారు, చాలా మంది లీడర్లు వచ్చినటువంటి పరిస్థితి. ఆ ఓట్లు మీకు ఎక్కువ వచ్చాయి అనుకుంటున్నారా? లేదు, బీజేపీ మొత్తానికి బీఆర్ఎస్ కి ట్రాప్ లేసింది. ఆ ట్రాప్ వల్లనే
ఈరోజు బీఆర్ఎస్ కి వచ్చే ఓట్లని బీజేపీ ట్రాప్ చేసి బీజేపీ మొదటి నుండి ఇదైంది. అది అంతర్గత లోపాయోపందకారాలు బీఆర్ఎస్ మధ్యన బీజేపీ మధ్యన ఉన్నాయి. ఈ రోజు కవిత విషయంలో కూడా ఇప్పటికి కూడా నరేంద్ర మోదీ గారు ఇంటిచ్చే వరకు కేసీఆర్ గారు మాట్లాడారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ముందే వాళ్ళ మధ్యన ఒక లోపాయోపందకారాలు ఉంది కాబట్టి కవిత విషయంలో ఇప్పటి వరకు మొన్న ఎలక్షన్ ప్రాసెస్ లో కూడా ఒక్కసారి కవిత విషయంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడిండ్రు, అది కూడా ఇండైరెక్ట్ గా. అదే కాకుండా కేసీఆర్ కూడా మాట్లాడిండ్రు, అది కూడా ఆయన ఇండైరెక్ట్ గా. ఆయన సొంత కూతుర్ని లోపలిస్తే ఆయన ఈ రోజు కూడా బహిరంగంగా చెప్పలేని పరిస్థితి. అంటే మొత్తానికి బీజేపీ ఏదైతే కానీ ఇక్కడ కేసీఆర్ క్లియర్ కట్ గా చెప్పారు, అక్కడ జరుగుతుంది ఖచ్చితంగా ఆనిముత్యంలాగా కూతురు బయటకు వస్తుందని క్లియర్ కట్ గా చెప్పారు. మళ్ళీ మాట్లాడడానికి ఎన్నికలు సమయంలో బిజీగా ఉండిపోయారేమో, లేకపోతే ఈ కారణంలో కూడా మనం అంచనా వేయచ్చు కదా. కవిత కూడా అన్నది, నేను ఆల్రెడీ ముత్యం లాగా బయటకు వస్తా, కడిగిన ముత్యం లాగా బయటకు వస్తా అన్నది. అది అయ్యే పని కాదు. ఇట్ విల్ టేక్ 2 years నియర్ బై. లేదు అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయినరు కాబట్టి కేసీఆర్ గారు వాళ్ళు ఏమన్నా లోపాయోపందకారాలు మళ్ళీ బయటపడితే విత్ ఇన్ నో టైమ్ లా కవిత మళ్ళీ బెయిల్ మీద బయటికి వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ అయ్యే వరకు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఆ సైలెంట్ బయటకు వస్తుంది. ఇంకొక విషయం మీకు ఈ కారణాలన్నింటి వల్ల మీకు ఓట్ షేర్ రావటం తగ్గింది అనుకుంటున్నారా మీరు? అదే చెప్తున్నారా? అంటే మాక్సిమం గా ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ లోపాయ ఒప్పందకారం వల్ల వీళ్ళ ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. గతంలో కూడా మనం ఎన్నో వీడియో వైరల్ చూసినాం. ఏమని, నా మీద కానీ నా కొడుకు మీద నా కూతురు మీద కేసులు పెట్టకండి, అవసరం అయితే నేను అధికారం కూడా అప్పచెప్తా అనే వీడియోలు కూడా వైరల్ అయిన కూడా మనం చూడడం జరిగింది. క్రాంతికరణ్ గారు ప్రధానంగా ఓటు ట్రాన్స్ఫర్ అవటంలో లోపాయకార ఒప్పందం పనిచేసింది అంటున్నారు. శివలాల్ గారు మీరేమంటారు? చూడండి, భారతీయ జనతా పార్టీ అంటే ఆ రకంగా దిగజారి రాజకీయాలు చేసే అవసరం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి లేదు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారికి వెళ్ళి ఒక సీట్తో అధికారం వదిలేసి బయటకు వచ్చి అంత మానసికత కలిగిన ఒక పార్టీ. కాబట్టి స్వశక్తితోని, కార్యకర్తల ఒక బలంతోని భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేసిందో ఆ విషయాలని స్పష్టంగా ప్రచార మాధ్యమంగా ఏదైతే సభలు జరిగినాయో ఆ సభలల్లో కూడా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వము మేము ఏమేమి ఈ 10 సంవత్సరాలు చేసినాము, మేము ఉంటే రాబోయే రోజుల్లో దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతాం అనే విషయాన్ని స్పష్టంగా బలంగా వాదించి నరేంద్ర మోడీ గారు, అదే రకంగా జాతీయ నేతృత్వం అంతా కూడా రాష్ట్ర స్థాయి నేతృత్వం కాబట్టి అందరికి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పింది. అది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది కాబట్టి అదే ఓట్ల రూపంగా భారతీయ జనతా పార్టీకి ఆదరించి 8 సీట్లు తేగలిగినాం. అంతేగాని ఏ రోజు కూడా లోపాయకార ఒప్పందం గాని ఆ రకమైన ఆలోచన గాని ఈ పార్టీలకు ఇప్పుడు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అవసరం వచ్చి మొన్న అంటే వీళ్ళు అవసరం ఉన్నప్పుడు లోపాయకార ఒప్పందాలు వీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఎన్నో సందర్భాలలో ఎంఐఎం పార్టీని కాంగ్రెస్ పార్టీ తిట్టింది. మరి ఎన్నికలు రాగానే ఇప్పుడు ఎంఐఎం పార్టీ దోస్తులు అనుకొని అన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తారు ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా ఈ లోపాయకార ఒప్పందాలు గాని ఆ రకమైన దిగజారపు రాజకీయాలు చేసే అవసరం లేదు. ఆ దిశలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పనిచేయదు. రైట్ తులసిరెడ్డి గారు ఒకటి ఒక నిమిషం అండి. స్వయాన నరేంద్ర మోదీ గారే మొన్న ఎలక్షన్ లో కానీ ఒకటి శివలాల్ గారు దిగజాడు రాజకీయం ఎప్పుడు చేసిండు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెడల పుస్తలు కూడా అమ్ముకుంటారు, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు అని అది దిగజారుడు రాజకీయం కాదంటారా మీరు? ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఏదైతే ప్రచార సభలో ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రో ఆ సందర్భాన్ని మీరు అర్థం చేసుకోండి. వారు ఏం చెప్పిండ్రు అంటే అక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే మత చాందత్వవాదులు కనుక అధికారంలోకి వచ్చినట్టయితే రాబోయే రోజుల్లో హిందువులను ఏ రకంగా కాశ్మీర్ లో ఉత్పీడనం జరిగిందో అదే రకంగా అన్ని భారతదేశం నలుమూలలు అదే రకంగా జరుగుతుంది అనే విషయం చెప్పారు తప్ప నరేంద్ర మోడీ గారు మహిళలో ఒక పుస్తకాలు తీసుకుపోతారని అనలే. వారు ఈ రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే మత పరమైన రాజకీయాలు చేస్తుందో దీని వల్ల రాబోయే రోజులలో
మత చాందత్తవాదులు ఈ రకంగా చేసే అవకాశాలు ఉంటాయని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. రైట్. నరేంద్ర మోదీ గారి అఫీషియల్ వెబ్సైట్ లకి కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపించిందని అఫీషియల్ వెబ్సైట్ లకి ఆయన మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది. అంటే ఆయన మాట్లాడింది తప్పు అనేది కూడా ఆయనకు కూడా అర్థమైంది అక్కడ. అది మీరు అర్థం చేసుకోండి. రైట్. తులసిరెడ్డి గారు ఉన్నారు మనకి, అంటే మీ వాదన ఉన్నారు. ఎస్ తులసిరెడ్డి గారు, ప్రధానంగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ లోపాయికారు ఒప్పందం వల్ల ఓటు ట్రాన్స్ఫర్ అయిందని చెప్తున్నారు. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. ప్రధానంగా అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్లే ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీకి ఫేవర్ అయిందని చెప్పేసి శివలాల్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ అలాంటి నిజంగా అంటే నేతలు లోపాయికారు ఒప్పందం పెట్టుకుంటే ఇటువైపు ఓటర్లు వేసే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా సున్నా రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఓట్ ట్రాన్స్ఫర్ ఏ పార్టీకి ఎక్కువగా వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు ఇవి సరే కాంగ్రెస్ శివలాల్ గారు కాంగ్రెస్ మరి గొప్ప ఆయన అంటాడు, తర్వాత కాంత్ కుమార్ ఆయనేమో బీజేపీ గొప్పది అంటారు. రెండు కూడా వాళ్ళ రాజకీయ స్టాండ్ చెప్తారు, కానీ చెప్పినంత గొప్పగా రెండు పార్టీలు కూడా ఉండవు. రాజకీయ పార్టీలు ఆ మాటకంటే 100% ఏది కూడా వాళ్ళు అనుకున్నట్టుగా జరగదు, అది జరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అయితే మనం అలా ఇష్యూకి వస్తాం. ఈ ఇష్యూకి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మొన్నటి ఎలక్షన్లలో రెండు పార్టీలు 8 సీట్లతోని సరి సమానమైన స్థానంతో గెలిచి ఒకరి ఎంఐకి పోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అయింది చెప్తాను. అదే మీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 14% ఓట్లతో 8 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు 2024 మే 13 ఎన్నికలకు వచ్చే వరకు అది 36% పెంచుకోవాలి. దాదాపు 35-36% అంటే ఒక విధంగా 21-22% పెరిగింది. అంటే ఒక 5 నెలల్లో గణనీయమైన ఊహించాలి, అది మామూలు కాదు. అంత పెంచి వాళ్ళు 4 నుంచి 8 స్థానాలు గెలవడం జరిగింది. అయితే మరి ఓటు పర్సెంటేజ్ అంతా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయింది కదా, దీనికి ఏమైనా లోపాయికారు ఒప్పందం ఉన్నది అనేది కాంగ్రెస్ వల్ల వాదన. అయితే వాస్తవంగా చూస్తే ఇక్కడ కేవలం బీజేపీకి పెరిగిన 36% ఓట్లలో బీఆర్ఎస్ ఓటే మొత్తం పోయింది. ఇక్కడ కాంగ్రెస్ ఓటు కూడా పెద్ద ఎత్తున 6 నుంచి మీరు శివలాల్ గారు ఒప్పుకున్న వాస్తవం ఏంటంటే 5 నుంచి 6% మొన్న 23 ఎమ్మెల్యే ఎలక్షన్లలో తీసిన ఓట్లు ఏవైతున్నాయో అవి బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి బీజేపీ కాంగ్రెస్ కు పాత ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు అన్ని వచ్చినాయి. ఈ 2 విషయాలు గమనించాలి. నేను రాజకీయాలు కూడా లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు 39.4% వచ్చి 64 సీట్లు వాళ్లకు 0.5% ఓట్లు వచ్చి ఒక సీట్ సిపిఐ, అంటే దాదాపుగా 40% ఓట్లతోని సిపిఐ అలయన్స్ తోని కలిసి కాంగ్రెస్ కి 60 సీట్లు రావడం జరిగింది. అదే బీజేపీకి 14%తో 8 సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ కు 37.35% ఓట్లతో 39 సీట్లు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఓటు ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పెద్ద ఎత్తున వచ్చింది. మనకు స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే బీఆర్ఎస్ 37.3% నుంచి 16% పడిపోయింది. స్పష్టంగా కనబడుతుంది. అక్కడ దాదాపు 21% వరకు ఓట్లు పోయినాయి. అయితే ఈ 21% మొత్తం గుండుగుండగా బీజేపీ వైపు పోలేదు. ఎందుకు పోలేదంటే మీ శివరాజ్ గారు మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీకే చెప్తాను ఈ మాట. ఎందుకంటే 2023 ఎన్నికలలో ముస్లింస్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓటేయడం జరిగింది. మేము అప్పుడు బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని మేము తిరిగినప్పుడు మాకు 2 విధాలుగా వచ్చినాయి. ఒకటేమో ముస్లింస్ ఖచ్చితంగా చెప్పాను, ఈసారి మేము ఎమ్మెల్యే ఎలక్షన్స్ మాత్రం బీఆర్ఎస్ కే ఇస్తాం, ఎంపీ ఎలక్షన్స్ మాత్రం మేము మళ్ళీ ఇంకా 5 నెలల్లో ఉంటే అప్పుడు కాంగ్రెస్ కి ఇస్తామని చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి మీకు 65 సీట్లు రావడం అనేది ఏది మన బీఆర్ఎస్ కు 39 సీట్లు రావడం జరిగింది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కానీ మిగతా దాంట్లో. అదే మళ్ళీ ఇక్కడ మీకు 2024 వచ్చే వరకు ఏమైందంటే ముస్లింస్ మొత్తం మూకుమ్మడిగా బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయి కాంగ్రెస్ రావడం జరిగింది. అంటే దాదాపుగా ఇది నా ఉద్దేశంలో 6 నుంచి 7% ఓట్లు ముస్లిం ఓట్లు ఈసారి బీఆర్ఎస్ కు మైనస్ అయి కాంగ్రెస్ కు ప్లేస్ కావడం జరిగింది. అటువంటిప్పుడు మరి ఈ బీఆర్ఎస్ కు మరి బీజేపీకి 36% ఎక్కడి వచ్చింది అంటే 23 ఎలక్షన్లలో కేసీఆర్ పాలన కానీ కేసీఆర్ కుటుంబ పాలన కానీ అవినీతి పాలన వద్దని అనేకమైన వర్గాలు ప్రజలు అసలు కాంగ్రెస్ సంబంధం లేకుండానే పెద్ద ఎత్తున తిరిగి వాళ్ళు ఐచ్ఛికంగా వాలంటరీగా వాళ్ళు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి ఒక 10 నుంచి 12% వరకు అంతకుముందు కాంగ్రెస్ కన్నా కూడా ఎలక్షన్స్ వచ్చి 23 గెలిచే వరకు 12% వరకు కాంగ్రెస్ ఓటు పెరిగింది.
పెరిగి వాళ్ళు మీరు 64 ప్లేస్ ఒకటి 60 సీట్లు అవడం జరిగింది. అయితే ఈసారి దానిలో ఎవరైతే అంతకుముందు మీకు మూకుమ్మడిగా పెద్ద ఎత్తున కేసీఆర్ వద్దని కొట్లాడి వేసిన వాళ్ళు ఉన్నారో దానిలో సగం మంది ఈసారి మీరు బీజేపీ చేయడం జరిగింది. ఈ ఒక విషయం మీరు గట్టి గమనించాలి. ఎందుకంటే మీరు ఒకవేళ మీకు వచ్చిన ఓటు అట్లే రిటర్న్ చేసుకొని కాంగ్రెస్ ఓటు మీకు వస్తే మీరు 12 కాదు 13, 14 సీట్లు గెలిచేవాళ్ళు, గెలవలేదు. మీరు కేవలం 8 సీట్లకే పరిమితమయ్యారు. ఆ లెక్కలలో మీకు ఎమ్మెల్యే స్థానాలతో పోల్చుకున్నాం, మీకు వచ్చింది ఎంత? మీకు 63 సీట్లు, 64 ప్లస్ ఒకటి 65 అంటే మీకు కనీసం 9 ఎంపీ సీట్లు మినిమం 9 రావాలి. అధికారం ఉన్నది కాబట్టి కూడా ఎక్కువ రావాలి. అట్లా రాలేదు. ఎందుకు రాలేదంటే మీకు అప్పుడు ఏ వర్గాలు బాగా సపోర్ట్ చేసినాయో ఆ వర్గాలలో సగం వర్గాలు, అంటే ముఖ్యంగా హిందువులలో చెప్పారు, హిందువులలో మీకు పడ్డ కాంగ్రెస్ పడ్డ ఓట్లలో 10-12% పడి మీరు గెలిచి అప్పుడు ఎమ్మెల్యే గెలిచారు. దాంట్లో సగం శాతం బీజేపీ పోవడం జరిగింది. బీజేపీ పోయింది కానీ మీకు ఏంటంటే ముస్లిం ఓట్స్ మీ స్టేటస్ కో అంటే మీకు ఎమ్మెల్యేలో ఎంత శాతం ఓట్లు వచ్చిందో 40%, మళ్ళీ ఎంపీకి వచ్చే వరకు కూడా 10% వచ్చింది. మీరు 8 సీట్లు గెలుచుకోగలిగారు. కానీ ఒకవైపు మీకు వేసిన హిందువుల పర్సెంటేజ్ కొంత, తర్వాత బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఓటు పడిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం, బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కడి చెప్తే ఓట్లు పడ్డాయా అంటే అది డిబేటబుల్ ఇష్యూ. కొందరు పడ్డాయి అంటారు, కొందరు పడలేదు అంటారు. నా ఉద్దేశంలో మాత్రం బీఆర్ఎస్ నాయకులు చెబితే బీజేపీకి జనాలు వేసే మూటు లేదు. ఎందుకు లేదంటే ఈసారి జరిగిన ఎన్నికలు ఏంటంటే మీ రెండు పార్టీల మధ్య జరిగింది. ఒకటి బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, దానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఈ రెండింటి మధ్యనే తెలంగాణ ప్రజలు చూశారు, మేము బీజేపీకి వేద్దామా లేదా కాంగ్రెస్ వేద్దాం. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏమైందంటే బీఆర్ఎస్ అనేది రీజనల్ పార్టీ, ఆ గెలిచిన 2, 3 లేదా 1 సీట్తోని కేంద్రంలో ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది రాష్ట్ర ఎన్నికలు కాదు, కేంద్ర ఎన్నికలు. కేంద్ర ఎన్నికలలో 2 ప్రధాన పార్టీలు అంటే బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, వీటి మీద కేంద్రీకరించారు. కాబట్టి బీఆర్ఎస్ అనేది అక్కడ ఇష్యూ కాలేదు. కాబట్టి బీఆర్ఎస్ అది ఇంకొకటి కూడా ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ఓటు గంట ఎత్తున మైనస్ అయినప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఓట్లు పెరగాలి. కాంగ్రెస్ పెరగలేదు. కాంగ్రెస్ మళ్ళీ గత ఎమ్మెల్యేలో వచ్చిన ఓట్లే మీకు మళ్ళీ వచ్చినాయి, గత ఎంపీ గతే వచ్చినాయి ఓట్లు. మీకు వాళ్ళకు 14 నుంచి 36% వస్తే బీఆర్ఎస్ ఓటు వాళ్ళ కుమ్ముక్కైందా చెప్పిందా వీళ్ళు ఎన్నో చెప్పొచ్చు కదా. అట్లా చెప్తే ఈజీగా ఓట్లు వేసే పరిస్థితి ఇక్కడ లేదు, వేసే అవకాశాలు కూడా లేవు. కానీ ఎందుకు వేయండి ఆ ఓట్ల మాకు ఎందుకు పర్సెంటేజ్ రాలేదు? ఇది వాళ్ళు మీరు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే, మీరు ఇక్కడ బోధన పెడితే, మీరు సీఎం గారు చేసుకుంటే మీకు కొన్ని విషయాలు బోధపడితే ఎందుకు పడలేదు? రేపు రాబోయే కాలంలో ఇప్పుడు శివాలయాలు బీజేపీ వాళ్ళకు కూడా చెప్తారు, రాబోయే కాలంలో మీకు ఇదే పర్ఫార్మెన్స్ ఉంటుందనే గ్యారెంటీ ఏమాత్రం లేదు. ఎందుకంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు 3 స్థానాలు హెచ్ఎండి పరిధిలో గెలిచిన, మల్కాజిగిరి గెలిచినారు, సికింద్రాబాద్ గెలిచినారు, చేవలి గెలిచారు కాదు. కానీ బై ఎలక్షన్కి వచ్చే వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ గెలవలే. అక్కడ మామూలుగా 3 గెలిచింది, అక్కడ ఎమ్మెల్యే గెలవకపోవడానికి పెద్దగా మీకు అంత ఇబ్బందికరమైన అవసరం లేదు. కానీ జనాలు ఏ విధంగా చూస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. కేంద్ర ఎలక్షన్ల కోసం జనాలు ఒక దిక్కు చూస్తున్నారు, రాష్ట్రంగా ఎలక్షన్స్ కానీ మిగతా అంశాలలో జనాలు ఇంకొక దగ్గర చూస్తున్నారని మనం ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా 3 ఎంపీలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గెలవకపోవడం అర్థం లేదు. కానీ అక్కడ ఎమ్మెల్యే గెలవలేదు, మీకు కాంగ్రెస్ గెలిచింది అక్కడ ఎమ్మెల్యే. ఒకవేళ బీఆర్ఎస్ బలేకుంటే బీఆర్ఎస్ గెలిచేదేమో. అంటే జనాలు ఏ విధంగా చూస్తున్నారు అది మీకు ఇంట్రాస్పెక్ట్ చేయాలి. ఇది మాకు ఎందుకంటే ఈ మాట ఎందుకంటే 2019లో మీకు 4 సీట్లు వచ్చినాయి, ఓటు పర్సెంటేజ్ 19-20% ఉండేప్పుడు, తర్వాత పోయి 14% అయింది. ఒక్క స్టేజ్లో 10% పడిపోయింది, తర్వాత మళ్ళీ 14% వచ్చింది, ఇప్పుడు 36% వచ్చింది. ఇదే ఊపు రేపు రాబోయే బీఆర్ఎస్ మరి ఇప్పుడు ఏది 6 నెలల్లో స్థానిక ఎన్నికలు వస్తే దానిలో ఏమవుతుంది, రాబోయే మిగతా తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన ఎన్నికల్లో ఏం జరగబోతున్నది, ఇవన్నీ కూడా చూసుకొని ఒకవైపు కాంగ్రెస్ ఏం జరుగుతుంది, ఒకవైపు బీజేపీ. అంటే మీరిద్దరు కూడా గెలిచినప్పటికీ కూడా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటిని కూడా మీరు ఒక సైంటిఫిక్ గా మీరు అనాలిసిస్ చేసుకుంటే పార్టీ వైజ్గా మీకు చాలా సమాధానాలు దొరుకుతాయి. రైట్. ఎస్, పాపిరెడ్డి గారు చెప్పిన మాటలకు ప్రధానంగా శివలాల్ గారు ఏకీభవిస్తారా? ఎందుకంటే ఆయన పాపిరెడ్డి గారు విశ్లేషకులు, ఆయనకు ఏదైతే విశ్లేషణ ఉంది ఆయన చూసే కోణంతో కూడా పాపిరెడ్డి గారు చూసింది. కాబట్టి అంటే చాలా పాయింట్లు, కీలకమైన పాయింట్లు పాపిరెడ్డి గారు లేవనెత్తారు. చాలా కీలకమైన పాయింట్లు అంటే ఒక రకంగా చెక్ చేసుకోమని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవి మీరు తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, లేకపోతే ఏమైనా వ్యతిరేకించే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి ఏమంటే ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చిండ్రో
ఆ మ్యాండేట్ మీదనే ఈ రోజు పాపిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఓపెన్ గా చెప్పడం జరిగింది, కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, ఇది లోకల్ గా అసెంబ్లీకి పనికొస్తుంది, ఆ పార్లమెంట్ లో అక్కడ గెలిచింది ఇది ఈజీగా గెలవచ్చు, కానీ ఎందుకు గెలవలేదు అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళ విశ్లేషకంలో చెప్పడం జరిగింది. అయితే దానికి ఏకీభవించడంలో తప్పేం లేదు. ఎస్ 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 క్రాంతికరణ్ గారు మీరేమంటారు? అంటే ఇప్పుడు చాలా మంది మమ్మల్ని కూడా ప్రశ్నించిండే కంటోన్మెంట్ విషయంలో, మరి కంటోన్మెంట్ ఎందుకు ఓడిపోయినారు, మల్కాజ్గిరి అంత పెద్ద మెజారిటీతో గెలుస్తున్నారు కదా, కంటోన్మెంట్ ఎందుకు ఓడిపోయినారు అంటే సహజంగానే ప్రజలు ఒక కానీ అక్కడ సింపతి పనిచేయాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అక్కడ, కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే అభ్యర్థి ఉండనో శ్రీ గణేష్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోయినసారి ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత ఆయన అనిపించింది ఇక బీజేపీ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీకి పోయినట్టయితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండనేమో అనే కొత్తగా ఆయన కనిపించిందేమో ఫీల్డ్ లెవెల్లో. కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ అమ్మాయి ఓడిపోవడం వల్ల అకాల మరణం చెందడము ఒక కారణము. అదే రకంగా సాయన్న గారు ఏదైతే ఫాలోయింగ్ ఉందో అది కూడా కొంచెం తగ్గడము. ఈ రకంగా అన్ని కారణాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే అక్కడ ఉన్న స్థానికంగా ప్రజల్లో అనిపించింది మాకు కూడా కేంద్ర ఎన్నికలకి ఎంపీకి అటు మల్కాజ్గిరి ఈటల్ గారికి ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్న సమస్యలు కంటోన్మెంట్ సమస్యలు సంబంధించిన సమస్యలన్నింటి కూడా పరిష్కారం కావాలి అంటే స్థానికంగా మన కాంగ్రెస్ పార్టీకి ఇస్తే బాగుంటుందేమో అని అనిపించింది. అందుకుంటే బహుశా స్థానికంగా శ్రీ గణేష్ గారికి గెలవడం జరిగింది. రైట్ శివలాల్ గారు, ఒకటి ప్రధానంగా మోదీ ప్రసంగాల్లో ఆయన ఎన్నికలకు ముందే ఒకసారి ఆయన పర్యటన చేశారు, తర్వాత రోడ్ షోలు 3 సభలు నిర్వహించడం, ఇవన్నీ కూడా అమిత్ షా చాలా ఎక్కువగా కీలకంగా ఫోకస్ చేశారు. దీంతోపాటు పసుపు బోర్డుకు సంబంధించి, అలాగే సమ్మక్క సారక్క సంబంధించి, గిరిజన యూనివర్సిటీ ఈ రెండు కూడా బాగా పనికొచ్చాయని బీజేపీ పార్టీ ప్రధానంగా చెప్తుంది. సో అవి కూడా కొంత కారణం. సో అవి ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందుంటే బాగుండేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తుంది. మీరేమంటారు? అంటే ఆల్రెడీ ముందు స్పైస్ బోర్డ్ అన్నారు, స్పైస్ బోర్డ్ కాకుండా మళ్ళీ ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తేనే మళ్ళీ పసుపు బోర్డుకు వచ్చింది. అంతకుముందు ఖాళీ స్పైస్ బోర్డ్ అనేది తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడితే మొత్తానికి బీఆర్ఎస్ మీదనే వాళ్ళు, అంటే ఎక్కడ అలొకేషన్స్ ఇస్తలేరు, లేకపోతే వాళ్ళు ల్యాండ్ చూపిస్తలేరు అనేది ప్రచారం చేసుకొని తప్పించుకోవడానికి చాలా రోజులు ప్రయత్నించడం జరిగింది. లాస్ట్ లో ఎలక్షన్ ముందు అనౌన్స్ చేయడం జరిగింది. ముందు చేయాలనుకుంటే ఇప్పుడు గతంలో కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన కొత్తలో కూడా 100 రోజుల్లో చేస్తామని చెప్పి ఎన్నో హామీలు చేయడం జరిగింది. 100 రోజులలో ఇప్పటి వరకు కూడా ఈ 10 సంవత్సరాలలో కూడా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న కూడా ఏదైతే పెరడ్ గ్రౌండ్ లో మందకృష్ణ మాదిగ గారిని తీసుకొని ఖచ్చితంగా నేను ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ గెలిచిండు. ఈసారి కూడా ఏం చేస్తారనేది చూద్దాం. ఎందుకంటే కొన్ని హామీలు ఇవ్వడం జరుగుతుంది, ఆ హామీలను తీసుకొని తప్పించుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న ఏదైతే ప్రెస్ మీట్ లో మా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే అమిత్ షా, నరేంద్ర మోదీ వీళ్ళంతా కలిసి అది మన స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం ఏంది, తర్వాత అబ్కే బార్ 400 పార్ అని చెప్పడం ఏంది, ప్రజలలో మభ్య పెట్టడంతో సరిపోయింది. ఆల్రెడీ 220 కంటే ఎక్కువ రాదు సర్వే ప్రకారం ఆలోచిస్తే. అలా ఎక్కడెక్కడ ఏమేమి చేసిండ్రు దాని మీద ఆల్రెడీ కొన్ని కేసులు కూడా ఫైల్ చేసిండ్రు అనేది నాకున్న సమాచారం. మన ఎవరైతే రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ లో కూర్చొని ఢిల్లీలో నిన్న అది చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే కొన్ని సూటిగా చెప్పకుండా మాయ మాటలు చెప్పడము, ఇప్పుడు ఏదైతే అదానీ టీవీ ఏదైతుందో దాంట్లో అనాలిసిస్ ఎక్కువ చెప్పి ప్రజలకు కూడా కొంచెం మభ్య పెట్టడం జరిగింది. రెండోది, నేను ఇంకొక ప్రశ్న మిమ్మల్ని లేవనెత్తుతున్నా. ఇప్పటివరకు బహుశా ఈ టాపిక్ ఎవరు మాట్లాడలేదు, మొన్న ఒక దగ్గర డిస్కషన్ చేస్తుంటే బయటపడింది. మొత్తానికి ఎల్కే అద్వానీ గారు రథయాత్ర శురు చేసినప్పటి నుంచి అది రామ్ మందిర్ కావాలనేది ఆలోచన. కానీ ఈ రోజు రామ్ మందిర్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇంకా 4 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దీన్ని బాలరాముడి కింద క్రియేట్ చేసి గ్రౌండ్ లోనే బాలరాముడిని పెట్టి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో మొత్తం రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడిని పెట్టి చేస్తే 4 years ఇంకా టైం పడుతుంది అనే ఉద్దేశంతో
ప్రజలను ఇక్కడ కూడా మభ్యపెట్టింది అనేది ఇంకొక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. అది విత్ ఇన్ నో టైం ఇంకా కొంచెం దుమారం ఎత్తుతుంది అది. రైట్ రైట్ క్రాంతికిరణ్ గారు చాలా కీలకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశం కాకపోతే దానికి మీరు సమాధానం చెప్పాలి, ఏమంటారు? నేతృత్వానికి అయోధ్య ఒక ప్రామాణికత తెలియదు. అయోధ్యల శ్రీరామచంద్రుడు జన్మించిన ఒక క్షేత్రము. ఆయన ఎప్పుడైతే 1991లో ఆ బాబ్రీ కట్టడి ఏదైతే ధ్వంసమైందో ఆ రోజు నుంచి కూడా ఆడ శ్రీరామచంద్రుడి యొక్క బాల రూపం మాత్రమే విరాజమానమై ఉన్నది. అక్కడ పూజలు కూడా ఇప్పటి వరకు మొన్నటి వరకు ఏదైతే జరుగుతూ వస్తున్నాయో ఆ శ్రీరామచంద్రుడి యొక్క బాల రూపానికి మాత్రమే చేసుకుంటూ వస్తున్నది. కాబట్టి ఆ మందిరం ఏదైతే ఉన్నదో స్పష్టంగా అయోధ్యల శ్రీరాముని యొక్క బాల రూపానికి మాత్రమే అంకితము అనే ఒక విషయాన్ని స్పష్టంగా ప్రపంచము తెలుసు, దేశంలో తెలుసు. పాపం ఈ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఆ విషయం తెలియదేమో. కాబట్టి ఈ సందర్భంగా అయోధ్య శ్రీరామచంద్రుడి యొక్క జన్మస్థానము అది బాల రూపమున్న రామునికి మాత్రమే అంకితం అనే విషయాన్ని గ్రహించాలి కాంగ్రెస్ నాయకులు. ఎస్ 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 అంటే ప్రధానంగా ఈ అంశం మనం మాట్లాడడానికి ఇది చర్చ కాదు. ఎస్ శివలాల్ గారు చివరిగా ఈ ఇంపాక్ట్ అనేది స్థానికంగా రాబోతున్న ఎన్నికలు, ఆ ఎన్నికల్లో పడే అవకాశం ఉందంటారా? దాంట్లో మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా చివరిగా కంక్లూడ్ చేయాలంటే ఏం చెప్తారు? ఒకటండి, అది పార్లమెంట్ ఎలక్షన్ కి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఒక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సభ్యులంతా కంప్లీట్ గా జరిగేది రాష్ట్రంకి సంబంధించి ఉంటాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా అధికార పార్టీకి ఎక్కువ మట్టుకు పట్టం కడతారు. అది జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన జాప్యం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయకుండా కొంచెం మేము ముందు డిసిషన్ తీసుకుంటే అది మాకు ప్లస్ అవుతుంది. రైట్ ఎస్ క్రాంతికిరణ్ గారు మీరేం చెప్తారు? అంటే బీజేపీ పార్టీ క్రమక్రమంగా పుంజుకుంటుంది. ఇక్కడ సమీకరణాలు చూస్తే ఇక్కడ రాష్ట్ర ఎన్నికలకి, దేశ ఎన్నికలకి, చాలా కేంద్ర ఎన్నికలకి డిఫరెంట్ చూస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రజలు చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారనేది మనకు విశ్లేషణ ఇప్పుడు అర్థమవుతుంది. సో ఈ ఇంపాక్ట్ అనేది రాబోతున్నటువంటి ఎన్నికల్లో, సో ఎన్నికల స్థానికంగా నెక్స్ట్ మనకి ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సో ఎక్కడ ప్రభావం ఉండబోతుంది అనుకుంటున్నారు, లేకపోతే పూర్తిగా స్థానికంగా ఉన్న పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనుకుంటున్నారు? చూడండి, భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా తెలంగాణలో స్పష్టమైన జన ఆదరణ పెరుగుతూ వస్తున్న విషయము మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలు. ఇంతకు ముందు ఎమ్మెల్యేల పరిస్థితి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉండే, అదే రకంగా అది ఏ క్రమంలో అయితే పెరుగుతూ వస్తుందో అది ఒక సంకేతం. భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి కార్యకర్తల నిర్మాణం చేసుకుంటూ తన ఒక శక్తిని దానిపైనే విశ్వసిస్తూ ఎన్నికలలో ముందుకు పోతూ వస్తుంటది. కాబట్టి ఆ క్రమంలోనే ఈ 8 మంది ఎంపీలు గెలవడానికి కూడా ఆ బూత్ స్థాయిలో ఉన్న మా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సిద్ధాంతాన్ని విశ్వసిస్తూ పనిచేస్తున్న ఒక కార్యకర్త. ఆ కార్యకర్త ఎప్పుడైనా ఏ ఎన్నికైనా సరే ఆ జెండా కోసమే పనిచేస్తాడు. కాబట్టి రాబోయే రోజులలో ఈ ఏదైతే కార్యకర్త నిర్మాణం అయి ఉన్న ఒక నేపథ్యం ఏదైతే కనబడుతుంది కదా, అదే దాని ఆధారంగానే స్థానిక ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. రైట్ చివరిగా పాపిరెడ్డి గారు, అంటే ఒక్కటి విశ్లేషణ క్లియర్గా మనకు అర్థమవుతుంది అంటే ఓటర్లు చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా, అంటే కేంద్రంలో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఓటు వేయాలని ఒక స్పష్టంగా వెళ్తున్నారు. అంటే గతం నుంచి చూసుకున్న బీజేపీ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకి ఈసారి కొంచెం గ్రాఫ్ పెరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది ఏదైతే ఈ ఓట్ షేరింగ్ ఉందో బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సో నెక్స్ట్ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో అదే ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు. మార్పులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు లేవంటే ఉన్నాయి అవి కూడా. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? స్థానిక సంస్థ ఎన్నికలలో జనాలు వాళ్ళ తీర్పు కొంత భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే సహజంగానే మనం చూడండి, స్థానిక ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటారో ఆ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. మన చరిత్ర మొత్తం చూస్తే కూడా ఉదాహరణకు 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. బీఆర్ దరిదాపులు కూడా లేదు, ఇంక్లూడింగ్ ఇక్కడ గజ్వేల్లో కేసీఆర్ పొజిషన్ దగ్గర కూడా అక్కడ కూడా జెడ్పీటీసీలు అన్ని కూడా కాంగ్రెస్ గెలవడం జరిగింది. కానీ తీరా 2014 మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చే వరకు ఆ ఏరియాలన్నింటిలో కూడా మళ్ళీ టీఆర్ఎస్ గెలిచి 60 స్థానాలతో కాంగ్రెస్ నెట్టేసి అధికారం రావడం జరిగింది. అయితే ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి శివలాల్ గారు అన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగానే
క్రాంతి అంటే ఇప్పుడు ఏదైతే ఈ మన స్థానిక ఎన్నికలు ఉంటాయో స్థానిక ఎన్నికలలో ఏ గవర్నమెంట్ అనుకూలంగా వాళ్ళు ఉంటే ఆ గవర్నమెంట్ తో పర్లేదు కాబట్టి సహజంగానే స్థానిక సంస్థలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక మేరకు కాంగ్రెస్ అనుకూలంగా ఉండే రిజల్ట్ వస్తుంది. కానీ అది మళ్ళీ స్టాండర్డ్ ఏం కాదు. వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ ఓడిపోయింది, లేకపోతే బీఆర్ఎస్ ఎక్కబడింది. ఇవన్నీ కూడా సహజం. కొన్ని సీట్లు వాళ్ళకి వస్తాయి, కొన్ని సీట్లు వీళ్ళకి వస్తాయి. కానీ మొత్తం మీద నా ఉద్దేశంలో ఎక్కువ సీట్లు మాత్రం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో, పంచాయతీ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రెండోది బీజేపీకి వచ్చే వారికి ఏంటంటే బీజేపీ కూడా ఇప్పటికి కూడా చాలా జిల్లాలలో దాని బలమైన ఉనికి లేదు. ఉదాహరణకు నేను చెప్తాను మీకు, మహబూబాబాద్, ఖమ్మం ఈ రెండిట్లనే బీఆర్ఎస్ 2వ స్థానంలో వచ్చింది, బీజేపీ 3వ స్థానంలో ఉన్నది. మిగతా అన్ని స్థానాలలో కూడా మన కాంగ్రెస్ గెలిచిన దగ్గర అన్నిటిలో కూడా బీజేపీ 2వ స్థానంలో ఉన్నది. కానీ ఈ 2 స్థానాలు మహబూబాబాద్లో ఉన్న 7 ఎమ్మెల్యే స్థానాలు, ఖమ్మంలో ఉన్న 7 ఎమ్మెల్యే స్థానాలు అది వేరు చూసుకున్నప్పుడు కూడా ఈ రెండింటిలో అది 3వ స్థానంలో ఉన్నది. అంటే కొన్ని ఉదాహరణకు నల్గొండలో కూడా పెద్దగా దాని ప్రాబ్లం లేదు. ఖమ్మం, వరంగల్ అంటే ఇప్పుడు అది మొత్తం రాష్ట్రంలో బలమైన పార్టీగా రావాలనుకున్నప్పుడు పాత కమ్యూనిస్టులు ప్రాబల్యం ఉన్న నల్గొండ, ఖమ్మం, లేకపోతే నక్సలైట్ ప్రాబల్యం ఉన్న వరంగల్, ఖమ్మం, ఫారెస్ట్ ఏరియా ఇవన్నిట్లో ఇప్పటికి కూడా బీజేపీకి గణనీయమైన ప్రాబల్యం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పటికి కూడా నా ఉద్దేశంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత పట్టు ఒక బలం ఇప్పటికి కూడా చాలా గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి లేదు. భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళు ఇప్పటి నుంచే బాగా వాళ్ళ పార్టీని ఆర్గనైజ్ చేసుకొని ఎట్లా బీఆర్ఎస్ డౌన్ అవుతుంది కాబట్టి మేము ఆక్రమించుకోవాలనే ఉత్సాహం, ఒక కోరిక, బలమైన పట్టుదల ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ దిక్కుకు తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళ పార్టీని టోటల్ గా ఫోకస్, ఈటల రాజేంద్ర గారు ప్రెసిడెంట్ అని అంటున్నారు, అదే నిజమే. ఆయనకున్న గురుతర ప్రధాన బాధ్యత ఏంటంటే ఈ బీజేపీ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే ప్రతి గ్రామంలో ఒక యూనిట్ ను, ఒక గట్టిగా ఒక పార్టీ బలాన్ని, మిగతా పార్టీ లేక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లేక అది కూడా ఒక పెద్ద స్థానం తీసుకోగలుగుతూనే ఉంటుంది. మొన్నటి ఎలక్షన్ లో చాలా గ్రామాలలో వాళ్ళకి పార్టీ లేదు, క్యాడర్ లేదు. మామూలుగా అప్పీల్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న యూత్ పెద్ద ఎత్తున ఫామ్ అయి బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడు అట్లా ఉండదు. కాబట్టి ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటాం. ఒకవేళ భవిష్యత్తులో మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ముందుకు పోతాం. మిగతా రాష్ట్రాల్లో కూడా గ్రామీణ ప్రాంతాలు వేరు కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతాలలో పోయి పెద్ద ఎత్తున వాళ్ళ స్థానాన్ని గట్టిగా సుస్థిరం చేసుకొని బలమైన పునాదులు వేసుకుంటే రాబోయే కాలంలో నేను అనుకుంటే బహుశా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. అట్లా కాకుంటే మళ్ళీ టీఆర్ఎస్ కూడా ఏదో ఒక లెవెల్లో మళ్ళీ అది దాన్ని మళ్ళీ పునర్జన్మ అంటే మళ్ళీ రీసెలెక్షన్ మళ్ళీ అది తిరిగి పైకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. ఎస్, ప్రధానంగా డిబేట్ పాయింట్లో పాల్గొన్నందుకు శివలాల్ గారికి, అలాగే క్రాంతి కిరణ్ గారికి అండ్ ప్రధానంగా పాపిరెడ్డి గారికి, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఎస్, ప్రధానంగా ఇది ఇవాళ డిబేట్ పాయింట్. చూద్దాం, అంటే రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి. సో ఎప్పటికప్పుడు ఓటర్లు చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. సో నెక్స్ట్ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు ఎవరికి పట్టం కడతారనేది ఒకటి. సో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందా, అధ్యక్ష పదవి మార్పులు కూడా జరుగుతున్నాయి బీజేపీ పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతుంది. సో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి పథకాలు కూడా చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మినిట్ టు మినిట్ అప్డేట్ మనం అమ్మా న్యూస్ ద్వారా ఇస్తూనే ఉందాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.